నేపాల్ ఘర్షణలతో అట్టుడికిపోతుంది. మొన్న జూలై 26వ తారీఖున ఒక విషయం జరిగింది. అక్కడ కోషి ప్రావిన్స్‌లోని సున్సిరి అనే ఒక జిల్లాలో జరిగినటువంటిది. హిందువులు ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు ముస్లింలు అడ్డుకున్నారు. అంత పెద్ద శబ్దాలతో మీరు ఏ విధంగా ఊరేగిస్తారు? ఇక్కడ మాకు మసీద్ దగ్గర డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పడంతో అది ఘర్షణకి దారితీసింది. ఆ తర్వాత మరికొన్ని ప్రాంతాలకి ఈ యొక్క ఘర్షణ పాకింది. ఆ తర్వాత వాళ్ళందరూ ఏకమై ఇటువైపు ఎవరైతే ముస్లింలు అడ్డగించారో అక్కడ ఆ మసీదు మీద దాడి చేశారు. అలా దాడి చేయడంతో వీళ్ళు వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళు దాడి చేయడంతో హిందువులందరూ ఏకమైపోయి వీళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. దాంతో ఇప్పుడు చాలా వరకు భవనాల్ని కాల్చేస్తున్నారు. మసీదులపై దూరి మొత్తం ఆ యొక్క మీనార్ల మీద ఈ జై శ్రీరామ్ జెండాల్ని, అదే ఆంజనేయ స్వామి జెండాల్ని ఇలాంటి వాటిని కడుతున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి మసీదులకు సంబంధించినటువంటి గ్రీన్ కలర్ జెండాల్ని పీకేస్తున్నారు. మీరు ఏమాత్రం ఉన్నప్పుడే మా మీద రుబాబు చేస్తున్నారు. మీరు రేపు పొద్దున్న పూర్తిగా పెరిగిపోయారంటే ఇంక మమ్మల్ని ఇక్కడ బ్రతకనివ్వరు. మా పండగలు చేసుకోవడానికి మీరెవడరా? ఇది వెంటనే హిందూ దేశంగా ప్రకటించాలని చెప్పి హిందువులందరూ కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. అయితే బాలేంద్ర షా ఈ యొక్క దీన్ని కంట్రోల్ చేయడానికి ఎక్కడ పెడితే అక్కడ కర్ఫ్యూ విధించమని చెప్పాడు. కర్ఫ్యూ విధించినా సరే ప్రజలు మాత్రం అదుపులోకి రావడం లేదు. ముఖ్యంగా హిందువులకి విపరీతమైనటువంటి కోపం. అంటే ఇక వాళ్ళ యొక్క సహనం నశించిపోయింది. ఏంటిది? 80-90% ఉన్నటువంటి మన నేపాల్లో మనం బ్రతకలేకపోవడం ఏంటి? మన మీద వాళ్ళు దాడులు చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? నిజమే కదా, వాళ్ళ పండగలు చేసుకునేకపోవడానికి వీళ్ళెవరు? అలాగైతే రోజుకి 8 సార్లు నమాజ్తో చెవులు మోగించేస్తున్నారు కదా, అది ఎంత ఇబ్బందికరం. అది చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి అది ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మరి అలాంటిది ఇప్పుడు హిందువులే వద్దనేసారంటే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది? ఇప్పుడు మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? ఇప్పుడు ఈ సీజేపీ వాళ్ళు చెప్పాలి. నేపాల్ని ఆదర్శంగా తీసుకోమని చెప్పారు కదా వాళ్ళు. ఇప్పుడు మరి తీసుకుందామా మనం? ఈ సీజేపీ వాడు వచ్చి ఏం చెప్తాడో చూద్దాం. ఈ పెద్ద బొద్దు ఇంకా